హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మానంద బీద. ఏపీపీఎస్సీ ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ని లాస్ట్ సబ్ టాపిక్ అండి, పార్ట్ 3. ఈ పార్ట్ 3లో మనం షాక్, అన్కాన్షియస్, స్ప్రెయిన్స్, వూండ్స్, ఫ్రాక్చర్స్, ఫిట్స్, ఫెయింటింగ్ అండ్ సన్స్ట్రోక్ సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఏపీపీఎస్సీ ఫారెస్ట్ అభ్యర్థులకు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్ సంబంధించి ఫస్ట్ ఎయిడ్లో మనకి లాస్ట్ టాపిక్ అనేది ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఇంతటితో లాస్ట్ జనరల్ ఫారెస్ట్లో లాస్ట్ యూనిట్ ఫస్ట్ ఎయిడ్ అనేది ఈ 3 వీడియోస్తో మనకి కంప్లీట్ అవుతుంది. సో ముందుగా మనం ఈ వీడియోలో ఫస్ట్ షాక్. సో ముందుగా షాక్ గురైన పర్సన్ని సైన్స్ మనం గమనించాలి. సో అతని యొక్క శరీరం అనేది పేల్ కలర్లో మారడం కానీ, స్కిన్ కూల్ అవ్వడం కానీ, వీక్ పల్స్ ఉండడం కానీ, బ్రీతింగ్లో డిఫికల్టీ ఉండడం అవుతుంది. అదేవిధంగా యూరిన్ అవుట్పుట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ సిమ్టమ్స్ చూసినప్పుడు వెంటనే మనం ఎమర్జెన్సీ పర్పస్ మెడికల్ హెల్ప్ కోసం కాల్ చేయాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే షాక్కు గురైన ఒక పర్సన్ యొక్క లెగ్స్ని కొంచెం హైట్ ఉండే విధంగా ఎలివేట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది మెదడుకు అందడం వల్ల ఆ వ్యక్తి త్వరగా షాక్ నుంచి తేరుకుంటాడు. అదేవిధంగా మనం ఏం చేయాలంటే అతని యొక్క బాడీ ఉన్న క్లాత్స్ అనేది కొంచెం ఫ్రీ చేయాలి. అంటే బెల్ట్ అలాంటివి టైట్గా ఉంటే వాటిని మనం లూజన్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలంటే అతను కోలుకునే ఉండే విధంగా మనం అతనితో మాట్లాడుకునే స్థితిలో ఉన్నట్లయితే ఆ పర్సన్ దగ్గరే ఉండి అతనికి నీకేం కాదు, నీ మళ్ళీ నార్మల్ అవుతుందని చెప్పి ధైర్యం కలిగిస్తేలా మంచి మాటలు చెప్పేలా మనం అతనికి మోటివేట్ చేయాలి. సో ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే విక్టిమ్ మనకి షాక్ నుంచి త్వరగా రికవర్ అవుతాడు. సో ఫస్ట్ ప్రైమరీగా మనం సైన్స్ గమనించాలి. సైన్స్ కానీ షాక్ గురైన వ్యక్తి కానీ చూసినట్లయితే వెంటనే మనం మెడికల్ అసిస్టెంట్స్కి కాల్ చేసి విక్టిమ్ యొక్క లెగ్స్ని కొంచెం హైట్లో మనం ప్లేస్ చేయడం కానీ చేయాలి. అదేవిధంగా క్లాత్స్ మాత్రం మనం టైట్గా ఉన్న వాటి క్లాత్స్ని లూజ్ చేయాలి. అదేవిధంగా ఆ వ్యక్తికి ధైర్యం కలిగించే విధంగా మాటలు చెప్తూ మనం ఫస్ట్ ఎయిడ్ అనేది చేయాలి. ఆఫ్టర్ మనకి ఫస్ట్ ఎయిడ్ ఫినిషింగ్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే వెంటనే ఆ పర్సన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మనం షిఫ్ట్ చేయాలి. ఎలా ఎలివేట్ చేయాలనేది పక్కన మనం పిక్లో చూసుకుందాం. ఈ విధంగా ఫెయింటింగ్ గురైన పర్సన్ని క్లాత్స్ని టైట్గా ఉన్నట్లయితే షర్ట్ బటన్స్ రిలీజ్ చేయడము, బెల్ట్గా ఉన్నట్లు బెల్ట్ని లూజన్ చేయడం కానీ చేయాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తికి ధైర్యం కలిగించేది మాటలు చెప్తూ ఆ వ్యక్తి యొక్క లెగ్స్ని మనం ఇలా చైర్గానే అందుబాటులో ఉన్నట్లయితే ఎలివేట్ చేసి పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే బ్లడ్ ఫ్లో అనేది ఫీట్స్ దగ్గర నుంచి మెదడుకి త్వరగా సరిగా అందడం వల్ల ఆ వ్యక్తి త్వరగా స్పృహలోకి వస్తారు. అంటే షాక్ నుంచి త్వరగా తిరిగి కోలుకుంటారు అనమాట. ఈ పొజిషన్ని ఏమంటామంటే యాంటీ షాక్ పొజిషన్ అని అంటాము. నెక్స్ట్ అన్కాన్షియస్. ఒక వ్యక్తి స్పృహలో లేకుండా ఉన్నాడు. ఆ వ్యక్తికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏబిసి ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్ ఉందో లేదో చెక్ చేయాలి. మొదటిగా ఆ వ్యక్తి యొక్క నోటు భాగాన్ని ఓపెన్ చేసి శ్వాస తీసుకునే భాగం అనేది క్లియర్గా ఉందో చెక్ చేయాలి. అదేవిధంగా శ్వాస తీసుకుంటానో లేదో మనం చెక్ చేయాలి. ఒకవేళ ఈ ఏబీసీ కానీ ఫెయిల్యూర్ కానీ అయినట్లయితే వెంటనే మనం మెడికల్ అసిస్టెన్స్ కోసం అంబులెన్స్కి కాల్ చేయాలి. తర్వాత ఏం చేయాలంటే విక్టిమ్ని ఒక సైడ్కి మనం పడుకోబెట్టాలి. దాన్నే ఏమంటామంటే రికవరీ పొజిషన్. ఎందుకు పడుకోబెట్టాలంటే శ్వాస అందకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే నాలుక అనేది వెనక్కి పడిపోయి ఇంకా డిఫికల్టీ అవుతుంది. అదేవిధంగా ఆ వ్యక్తి యొక్క కండిషన్ మనం నిరంతరం గమనిస్తూ ఉండి ఒకవేళ ఏబీసీ కానీ ఫెయిల్యూర్ అయితే సిపిఆర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. పిక్చర్లో చూపించినట్టు మనం ఎయిర్వే క్లియర్ ఉందో లేదో చూసుకోవాలి. బ్రీతింగ్ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాము. బ్రీతింగ్ సర్క్యులేషన్ లేకపోతే మనం సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. సిపిఆర్ చేసిన తర్వాత వ్యక్తి స్పృహలోకి వస్తే ఈ విధంగా మనం పడుకోబెట్టాలండి. ఈ పొజిషన్ని ఏమంటామంటే రికవరీ పొజిషన్ అంటాం. ఈ పొజిషన్లో పడుకోబెట్టడం వల్ల అతను రిలాక్సేషన్ ఫీల్ అయ్యి మరలా ఏబీసీ అనేది ఫెయిల్యూర్ కాకుండా ఉండేలా జరుగుతుంది. అందుకే దీన్ని రికవరీ పొజిషన్, సేఫ్ పొజిషన్ అని కూడా ఫస్ట్ ఎయిడ్లో అంటారండి. ఇది చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అండి ఫస్ట్ ఎయిడ్లో. ఇలా కొంతసేపు మనం పెట్టడం వల్ల ఏంటంటే అంబులెన్స్ వచ్చేంత వరకు అతనికి సేఫ్గా ఉంటారు. తర్వాత అంబులెన్స్ స్టాఫ్కి మనం అప్పగిచ్చేసి మన పని మనం చూసుకోవచ్చండి. ఇది బేసిక్ ఫస్ట్ ఎయిడ్లో చాలా సేఫ్ పొజిషన్. నెక్స్ట్ వన్ స్ప్రెయిన్స్. స్ప్రెయిన్ అంటే వాపు అండి. ఏదైనా దెబ్బ తగిలిన భాగం దగ్గర వాపు ఉన్నట్లయితే మనం సైన్స్ అనేది గమనించాలి. నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది. అదేవిధంగా దాన్ని ఎక్కువ కదిలించాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న టెక్నిక్ రైస్ అండి. నిన్న చెప్పినట్టు రైస్ అంటే ఫస్ట్ రెస్ట్ ఇవ్వాలి. గాయమైన దగ్గరికి రెస్ట్ ఇవ్వాలి. ఐ అంటే ఐస్. నొప్పిని తగ్గించడానికి ఐస్ అప్లై చేయాలి. అదేవిధంగా ఎలాస్టిక్ బ్యాండేజ్ని తీసుకుని కంప్రెస్ అయ్యే విధంగా దాన్ని మనం బ్యాండేజ్ చేయాలి. అదేవిధంగా గాయమైన భాగాన్ని ఎలివేట్ చేయాలి. అంటే మనకి హార్ట్ లెవెల్ కంటే కొంచెం హైట్గా ఉండేలా ఎలివేట్ చేసి పెట్టాలి.
సో ఇవన్నీ పెడితేనే వెంటనే మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. సో పిక్చర్లో చూపించినట్లు ఐస్ ప్యాక్ తీసుకొని గాయమైన భాగం దగ్గర, వాపున్న భాగం దగ్గర ఐస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల నొప్పి అనేది తగ్గుతుంది. అదేవిధంగా వాపు కూడా మనకి తగ్గుతుందండి. సో నేను చెప్పాను, రెస్ట్ ఇవ్వడము, గాయమైన భాగానికి ఐస్ అప్లై చేయడము, కంప్రెషన్ కలిగించడం బ్యాండేజ్ ద్వారా, ఆ తర్వాత ఎలివేట్ చేసి పెట్టడం. స్ప్రెయిన్స్కి సింపుల్గా రైస్ అనే టెక్నిక్తో మనం స్ప్రెయిన్స్ యొక్క ఫస్ట్ ఎయిడ్ని మనం కంప్లీట్ చేయగలం. నెక్స్ట్ వన్, సన్ స్ట్రోక్. ఇది సాధారణంగా వేసవి సమయంలో వడదెబ్బన తగులుతుంది. అలాంటప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే తలనొప్పి ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉంటారు, వికారంగా ఉంటుంది, లాస్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉంటుంది. అదేవిధంగా వెంటనే మన ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలంటే ఆ పర్సన్ని చల్లని ప్రదర్శన తీసుకొచ్చి గాలి తగిలే విధంగా ఉండేలా చేయాలి. ఫ్యాన్ వేయడం కానీ లేదా విసనకరతో విసరడం కానీ చేయాలి. అదేవిధంగా అన్నెసరీ క్లాతింగ్ ఆ వ్యక్తికి శరీరం మీద ఉన్నట్లయితే మనం రిమూవ్ చేయాలి. షర్ట్ బటన్స్ కూడా రిలీజ్ చేసి శరీరం వామ్ ఉండేలా చేయాలి. తర్వాత ఏం చేయాలంటే ఆ వ్యక్తి యొక్క టెంపరేచర్ని మనం కూల్ చేయాలండి. సో అతనికి తగినంత ఫ్లూయిడ్స్ అనేది ఇస్తూ తాగమని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ లేదా మజ్జిగ కానీ వాటర్ కానీ అదేవిధంగా కోకోనట్ వాటర్ కానీ ఇలాంటివి ఇస్తూ అతని బాడీని మనం కూల్ చేయాలి. సో హీట్ స్ట్రోక్ యొక్క ఫస్ట్ ఎయిడ్ అనేది మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. సో క్లాత్స్ని రిమూవ్ చేయడము, చల్లని ప్రదేశం తీసుకురావడము, తగినంత ఫ్లూయిడ్స్ అతనికి ఇవ్వడము, ఇంకా అతని కండిషన్స్ కానీ సీరియస్గా ఉన్నట్లయితే మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. పిక్చర్లో చూపించినట్టు కూల్ రూమ్ తీసుకెళ్ళడము, వాటర్ ఇవ్వడము, కోల్డ్ కంప్రెషన్ చేయడము, లై డౌన్ షేడ్లో ఉండేలా చేయాలి. అన్నెసరీ క్లాతింగ్ అనేది రిమూవ్ చేయాలి. నెక్స్ట్ వన్, వూండ్స్. సో వూండ్స్కి వచ్చేసరికి ఎక్కడైతే గాయమైందో ఆ గాయమైన భాగం దగ్గర మంచి క్లాత్ కానీ బ్యాండేజ్ కానీ తీసుకొని ప్రెజర్ అప్లై చేయాలి. అదేవిధంగా వూండ్ని శుభ్రపరచాలి. ఆయింట్మెంట్ కానీ ఉన్నట్లయితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఆయింట్మెంట్ అప్లై చేసి మనం దాన్ని స్టెరైల్ బ్యాండేజ్ కానీ లేదా మంచి క్లాత్తో తీసుకొని కట్టాలండి. సో ఎలాంటి వూండ్స్కైనా సరే మనం ఇవే చేయాలి. వూండ్స్లో చాలా రకాలు ఉన్నాయండి. గన్ షాట్ వూండ్ అని, ఇన్సైజర్ వూండ్ అని, లాసిరేటెడ్ అబ్రాసిన్ వూండ్ అని, కాంట్యూజన్ వూండ్ అని, పెనిట్రేటింగ్ వూండ్స్ అని, ఇలా దాదాపు 7 to 9 వూండ్స్ అనేది మనకు ఉన్నాయి. సో ఈ వూండ్స్ కూడా సేమ్ మనం చిన్న ఫస్ట్ ఎయిడ్ అనేది చేయగలమండి. సో వూండ్స్ ఫస్ట్ ఎయిడ్ మనం క్లీన్ చేయడము, ప్రెజర్ అప్లై చేయడము, అదేవిధంగా స్టెరైల్ బ్యాండేజ్ కానీ క్లాత్ కానీ తీసుకొని కట్టేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మనం పంపించడమే చేసే ఫస్ట్ ఎయిడ్. ఫ్రాక్చర్స్. సో ఫ్రాక్చర్స్ అంటే ప్రమాదం జరిగినప్పుడు బోన్స్ అనేవి విరుగుతాయి కాబట్టి విరిగిన భాగం దగ్గర సివియర్ పెయిన్ ఉంటుంది, వాపు ఉంటుంది, దాన్ని ఎక్కువ కదిలించడం. ఈ సైన్స్ గమనించిన వెంటనే మనం ఏం చేయాలంటే చిన్న కర్ర ముక్కలు కానీ లేదా చెక్క ముక్కలు కానీ ఉన్నట్లయితే ఆ విరిగిన భాగం దగ్గర ప్లేస్ చేసి దాన్ని స్ప్లింట్స్ అంటారండి, అవి ప్లేస్ చేసి మనం కట్టాలి. సో ఆ తర్వాత ఏం చేయాలంటే మెడికల్ పెయిన్ రిలీఫ్ కోసం మెడికేషన్ అనేది ఫస్ట్ ఎయిడర్ ఇవ్వకూడదు. కాకపోతే ఐబోప్రిఫిన్ కానీ అసిటోమినోఫైన్ కానీ వాడుతూ ఉంటారు. ఇవన్నీ నొప్పిని తగ్గిస్తాయండి. సో ఏదేమైనా సరే మనం మినిమం ఫస్ట్ ఎయిడ్ చేసి మనం దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పంపించడమే మనం చేయగలిగిన మంచి పని అండి. సో ఖచ్చితంగా ఫ్రాక్చర్స్ మాత్రం మెడికల్ అటెన్షన్ కావాలి. సో ఇమ్మీడియట్గా మీరు మినిమం ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ పర్సన్ని సేఫ్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. సో వెంటనే అంబులెన్స్ కాల్ చేసి ఆ పర్సన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే డాక్టర్ గారు ఆ పర్సన్కి కట్ అనేది కట్టి సరైన మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి అతను త్వరగా కోలుకునే విధంగా చేస్తారు. సో సేమ్ ఇదే విధంగా అండి. సో పిక్చర్లో గమనించినట్లు స్ప్రెయిన్స్ అంటే ఫ్రాక్చర్స్ అంటే ఇవే అండి. కట్టుతున్నారు. చిన్న కర్ర ముక్కలు కానీ చెక్క ముక్కలు కానీ ఉన్నట్లయితే విరిగిన భాగం దగ్గర మనకి ప్లేస్ చేసి కట్టేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. సో ఈ ఫ్రాక్చర్స్లో రకాలండి. 2 parts ఉంటాయి మనకి. ఓపెన్ ఫ్రాక్చర్, క్లోజ్డ్ ఫ్రాక్చర్, అదేవిధంగా కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ అంటారు. కొన్ని వచ్చి గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ కూడా అంటారు. ఇవి ఫస్ట్ ఎయిడ్లో ఎక్కువ చెప్తారు. సో ఇందాక మనం చెప్పుకున్నాము, రికగ్నైజ్ ది సైన్స్, ఇమ్మొబిలైజ్ ది ఎఫెక్టెడ్ ఏరియా, ప్రొవైడ్ పెయిన్ రిలీఫ్, సీక్ మెడికల్ అటెన్షన్. సో ప్రాక్టీస్ ఖచ్చితంగా మెడికల్ అటెన్షన్ అనేది కంపల్సరీ అవసరం. మనం మినిమం ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ వ్యక్తిని సేఫ్గా పంపిస్తే మనం ఫ్రాక్చర్స్కి చేసిన ఫస్ట్ ఎయిడ్ అనేది సరిపోతుందండి. సో ఈ ఫ్రాక్చర్స్ కేసులో ఎక్కువగా పెయిన్ ఉంటుంది, వాపు ఉంటుంది, విరిగిన భాగాన్ని అస్సలు కదిలించలేము. సో అవి కొంచెం జాగ్రత్తగా మనం ఫ్రాక్చర్స్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఫెయింటింగ్. సో ఫెయింటింగ్, భయపడిపోయాడు, అతను సడన్ షాక్ గురైపోయాడు. ఫెయింటింగ్ లీడ్స్ టు షాక్ అండి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ వ్యక్తి యొక్క పర్సన్ యొక్క లెగ్స్ని కొంచెం హైట్లో యాంటీ షాక్ పొజిషన్లో పెట్టి మనం చేయాలి.
టైట్ క్లాత్స్ ఉంటే రిమూవ్ చేయాలి. ఆ పర్సన్ భయానికి గురవడం వల్ల చెమట పట్టేసి ఉంటుంది కాబట్టి బాడీ టెంపరేచర్ని కూల్ డౌన్ చేయడానికి కూల్ ఎయిర్ అనేది మనం ఇవ్వాలి. అదేవిధంగా ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వాలి. అతను కానీ స్పృహలో ఉన్నప్పుడు మాత్రమే ఫ్లూయిడ్స్ ఇవ్వాలండి. అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఫ్లూయిడ్స్ అనేది ఇవ్వకపోవడం ఇస్తే ఏమవుతుందంటే ఎయిర్వే బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫెయింటింగ్ సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ అండి. సేఫ్ పొజిషన్లో పెట్టడము, అదేవిధంగా కొంచెం లెగ్స్ని ఎలివేట్ చేయడము అలాంటివి చేయాలి. అతను అన్కాన్షియస్లో ఉంటే బలవంతన వాటర్ తాగించడం అలాంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఇట్ లీడ్స్ టు మెడికల్ కాంప్లికేషన్స్ అండి. సో మనం ఏంటంటే మినిమం ఫస్ట్ ఎయిడ్ చేసి సో ఆ పర్సన్కి మనకి సేఫ్ చేసే విధంగా చేసి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడమే. సో ఇది రికవరీ పొజిషన్ అండి. మనం ఇందాక సెషన్లో కూడా మనం చెప్పుకున్నాము ప్రీవియస్గా టాపిక్స్లో. ఈ పొజిషన్ సేఫ్ పొజిషన్ లేదా రికవరీ పొజిషన్ లేదా లెఫ్ట్ లెగ్ పొజిషన్ అని కూడా మెడికల్ టర్మినాలజీలో అంటారండి. సేమ్ ఈ విధంగా లెగ్స్ని పైకి లిఫ్ట్ చేసి కొంచెం ఎత్తుగా అంటే హార్ట్ కంటే కూడా కొంచెం ఎత్తుగా ఉండే లెవెల్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫీట్ టు బ్రెయిన్ వరకు కంటిన్యూస్ ఫ్లోగా ఉండి ఆ వ్యక్తి మనకి స్పృహలో ఉండే విధంగా వచ్చేలా చేస్తుంది. సో ఎలా ఎలివేట్ చేయాలి, చైర్ ఉంటే ఎలా చేయాలి, ఒక చిన్న ఎత్తైన బ్లాక్ ఏదైనా ఉంటే ఎలా చేయాలి, ఏమీ లేనప్పుడు మనం ఆ వ్యక్తి ఎదురుగా కూర్చొని మనం ఈ విధంగా ఎలివేట్ చేసినా కూడా మనకి సరిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో మనకి ఫస్ట్ ఎయిడ్ టాపిక్ అనేది జనరల్ పాలసీకి సంబంధించి టాపిక్ కంప్లీట్ అయింది. ధన్యవాదములు.